హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కడికి ఫీజులు లెగిసిపోయాయని చెప్పాలి. అదేంటి అంతలా ఏమి ఇచ్చేసారు అనుకోవచ్చా? సరే ఒకసారి చదువుతాను, ఇది కొంచెం కామెడీగా ఉన్నా కానీ ఒకసారి చదువుతాను, ఆ తర్వాత అర్థమవుతుంది. ఇదిగోండి, జగన్ ఇంకొక 5 ఏళ్ళు సీఎంగా ఉండుంటే తెలంగాణ దేశంలోనే #1 ప్లేస్లో ఉండేది అని ఒక మీమ్. ఇదిగో ఇక్కడ చూసుకో, అది కూడా నిజమే కదా సార్ అని. నిజమే కదా. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి కంపెనీల లిస్టు చూద్దామా, వెళ్ళిపోయిన కంపెనీల లిస్టు చూద్దామా, ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా సరే. అలాగే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు తరిమేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇంకొకటి పెట్టి వాళ్ళు వెళ్ళిపోవటం కాదు, మేమే తరిమేశాం అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి మంత్రులను, సకల కళా మంత్రులను, సకల మంత్రులను ఉంటారు కదా, సకల శాఖ మంత్రులను, వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్లు కూడా మనం చూడొచ్చు. ఇకపోతే దాన్ని అందిపుచ్చుకున్నటువంటి గత గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా సరే చాలా హ్యాపీగా తెలంగాణని, ముఖ్యంగా హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే అక్కడ మాత్రం వాళ్ళ మీద పొల్యూషన్ కేసులు పెట్టేస్తారు, అక్కడ పొల్యూషన్ ఇష్యూస్ వచ్చేస్తాయి, అనేకమైనటువంటి అడ్డంకులు వచ్చేస్తాయి. కానీ తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఎందుకు రావు? తెలంగాణలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేదంటే ఇంకొక రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి రావాలనుకునే వాటికేమో నీకెంత నాకెంత అనేటువంటి ఈ డిస్కషన్స్ 2019 నుంచి 24 వరకు జరిగితే, మిగతా స్టేట్లో అక్కడ పెట్టాలనుకునేటువంటి కంపెనీలు మిగతా స్టేట్లకు వెళ్ళినప్పుడు మాత్రం ఏమీ లేకుండా హ్యాపీగా పెట్టుబడులు పెట్టేసాయి. అదేంటి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా నాయకులకి ఉన్నటువంటి డిఫరెన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వం నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయంటారు. అంటే ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని తిట్టినా, లేదంటే ఆయన మీద వాళ్ళ కుటుంబం మీద ఏదో ఒక రకంగా 4-5 మాటలు మాట్లాడినా కానీ మంచి అండర్స్టాండింగ్తో మాత్రం రాజకీయం చేశారు. 2 ప్రభుత్వాల మధ్య ఒక మంచి సమన్వయం ఉంది అని చెప్పాలి. ఏంటి అంటే, నేను ఇక్కడ నుంచి తరిమేస్తా, నువ్వు అక్కడ పెట్టుకో, ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్ చేస్తా, నువ్వు రేజింగ్ తెలంగాణ చేసుకో అనేటువంటి ఒక సయోధ్యతో చాలా మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండాలి, ఆయనే సీఎంగా ఉండాలి, ఇక్కడ మేము అధికారంలో ఉండాలి అనేటువంటి భావన గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అనిపిస్తుందంటే లోపం ఎక్కడుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్లో అంటే సీఎంగా లేదంటే అధికారంలో చూడాలనేటువంటి భావన ఎందుకు కలుగుతుందో జస్ట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు వేసినటువంటి రోడ్లు చూడండి, తీసుకొచ్చినటువంటి కంపెనీలను చూడండి, రోడ్ల కోసం గవర్నమెంట్ ఖర్చు పెట్టినటువంటి ఆ డబ్బుని చూడండి. పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, దేని గురించి అయినా సరే, దేంట్లో అయినా సరే లెక్కలు వేసుకోండి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గురించి నేను అసలు ఏమీ మాట్లాడలే, కేవలం ఆ 5 ఏళ్ల గురించి లెక్కలతో చాలా సింపుల్గా మీరు చెప్పాలంటే, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించి పక్కన పెడితే గత ప్రభుత్వంలో చేసినటువంటి లెక్కల గురించి జస్ట్ మీరు ఆర్టీఐ అప్లై చేసిన, లేదంటే కాస్తో కోస్తో చాట్ జీపీటీలో కూడా కొంతవరకు దొరికేస్తుంది, గూగుల్లో కూడా దొరికినా ఒకసారి చూసుకున్నా మీకు అర్థమైపోద్ది. ఆయా పోర్టల్కి అంటే ఆయా శాఖలకు సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు ఏ ఇయర్లో ఎంతెంత వర్క్ చేసావు అనేది కూడా. ఎందుకింత ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనేటువంటి భావన ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో ఎందుకు కలిగిందంటే, ఇక్కడ అదే తెలంగాణ ఇక్కడికి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక 20-30 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, అక్కడేమో ఇంకొక 20-30 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అనేటువంటి భావన ఎలా కలిగిందో జస్ట్ మీకు అర్థం అవుతుంది. చదువుకున్నటువంటి యువత, డిగ్రీలు చేత పట్టుకున్నటువంటి యువత బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. హైదరాబాద్ వెళ్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు, బెంగళూరు వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుందో తెలియదు. కన్న తల్లిదండ్రులని, ఇంట్లో హెల్త్, నేనైతే లిటరల్గా నా కళ్ళతో నేను ఒక వీడియో కూడా చేశా, విజయవాడలో పేరు కూడా చెప్తా, మచిలీపట్నం వెళ్ళేటువంటి రూట్లో కరెక్ట్గా నాకు తెలిసి అది ఒక ఏరియా ఉంటుంది మన కానూరు దగ్గరలో కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నాడు ఒక అబ్బాయి.
పబ్లిక్ బయటలు తీసుకునేటువంటి దాంట్లో భాగంగా నేను అక్కడికి వెళ్ళి, అన్న నువ్వేం చదువుకున్నావు అంటే, నేను డిగ్రీ చదువుకున్నా అన్న అన్నాడు. ఏ అన్న మరి కొబ్బరి బొండాలు అమ్ముతున్నావు అంటే, మా ఇంట్లో మా అమ్మ లేరన్నా, మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారికి హెల్త్ బాగోదు. నేను మా నాన్నగారిని చూసుకోకుండా నేను డిగ్రీ చదువుకున్నాను కదా, ఇంకొంచెం ఏదో ఒకటి కోర్స్ ఏదో ఒకటి చేసి ఏ బెంగళూరు, హైదరాబాదో లేదా ఇంకో చోటకి వెళ్ళిపోయి జాబ్ తెచ్చేసుకోవచ్చు. కానీ మా నాన్నని చూసేవాడు లేడన్నా. అందుకని ఇక్కడేమో ఉద్యోగాలు ఏమీ రావు. ఉన్న ఉద్యోగాలు నేను 5,000కి 10,000కి చేయలేను. ఏదన్నా కూలి పని చేసుకోవాలి, లేదంటే ఇలాంటి పని పెట్టుకోవాలి. కూలి పని చేయలేక డిగ్రీలు చదువుకుని ఇలాగా నా కాళ్ళతో నేను నిలబడదామని కొబ్బరి బొండాల షాప్ పెట్టుకున్నానన్నా అనే మాటలు కూడా నేను విన్నా. అలాంటివి చాలా విన్నాను నేను అవన్నీ కూడా. అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవచ్చు. ఇంకొంతమంది యువత ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి కూలి నాలి చేసి ఆ అప్పు ఈ అప్పు చేసి వాళ్ళు ఏదో ఒక వ్యాపారమో ఇంకొకటో చేసి పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు రావు. బయటికి వెళ్దామంటే ఉద్యోగాలు ఎక్కడా కనిపించవు. ఆంధ్రప్రదేశ్ ఏ చుట్టుపక్కల చూసినా. హైదరాబాదు రావాలంటే ఖర్చుతో కూడుకుంది. ఇక్కడికి వచ్చి ఎలా బతకాలో తెలియదు, ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలియదు. అక్కడే ఉండి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక, ఇంట్లో వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళ తిట్లు తినలేక గంజాయికి అలవాటు పడినటువంటి బ్యాచ్, డ్రగ్స్కి అలవాటు పడినటువంటి బ్యాచ్, మద్యానికి అలవాటు పడినటువంటి బ్యాచ్, ప్రతి పల్లెటూరి ఏమంటారు శ్మశాన వాటికల దగ్గర కూడా నేను చూసేవాళ్ళని. అరే వాడు పాడైపోతున్నాడు రా, వాడు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు ఘోష, వాళ్ళకి ఏం చేయాలో తెలియక వాళ్ళు వేరేగా తయారైపోయినటువంటి ఇది కూడా నేను చూశాను. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి చేశారో లేదో జస్ట్ మీ చుట్టుపక్కల ఉండేటువంటి యువతను చూసి మీరు ఆలోచించుకోండి. వాళ్ళకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసామా, లేదా ఇంకొకటి ఉద్యోగాలు ఇచ్చేసి కూర్చోబెట్టేసామా అనేది కాదు. డిగ్రీలు బీటెక్లు చదువుకొని కూర్చుని వాళ్ళకి వాలంటీర్లు కాదు ఉద్యోగాలు ఇవ్వాల్సింది, లేదంటే పథకాల పేరుతో వాళ్ళ సోమరపోతలను చేయటం కాదు కావాల్సింది. వాళ్ళకి ఉపాధి అవకాశాలు, వాళ్ళు ఎదిగి వాళ్ళ ప్రయోజకులయ్యి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవటం, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకి వాళ్ళ రేపటి తరానికి కూడా బలంగా నిలబడేటువంటి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ఒక హోప్ని క్రియేట్ చేయాలి. దాంట్లో ఒక కంపెనీలు కావాలి, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని పథకాల పేరుతో చిల్లర వేసేసారు, మనకు వచ్చేసింది మనం తినేసాం, ఈ ఆలోచనలు కాదు. దయచేసి ఆలోచించుకుని ఇలాంటి ప్రభుత్వం ఉండాలా లేదా అనేది ఆలోచించుకుని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వాన్ని